హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో 1 వీక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అసలు ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ స్టార్ట్ చేసే ముందు అసలు బైనరీ ఏంటో తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి మీకు ఇక్కడ మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడైతే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కటి చూద్దాం. సో అసలు బైనరీ ట్రీ ఏంటి? ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ డేటా స్ట్రక్చర్ with where each node has at most 2 children. The topmost node is called the root. Okay, సో ఈ చిల్డ్రన్, నోడ్స్, రూట్ ఇవన్నీ ఏంటంటే మీకు వెబ్లో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. సో అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 8, 5, 11, 3, 7 ఇది ఒక లైక్ చూడండి, పైన ఒక నెంబర్ ఉంది, లెఫ్ట్ రైట్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ 5కి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఒకటి ఉందా. ఇది బైనరీ ట్రీ అనమాట. అయితే బైనరీ ట్రీకి బిఎస్టీకి అంటే బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సెర్చ్ ట్రీలో మనం ఏంటంటే ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీకు 2 చైల్డ్ నోడ్స్ అన్నాం కదా. సో ఇదిగో 8కి 5, 11 చైల్డ్. టాప్ మోస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది రూట్ నోడ్ అని చెప్పాను. సో ఫస్ట్ పైన ఉన్నది ఏంటి? ఇది రూట్ అంటే మెయిన్ నోడ్ అనమాట. ఇది రూట్ నోడ్ అంటారు దీన్ని. బాగా పైన ఉన్నదాన్ని, దీని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికన్నా తక్కువ వాల్యూ ఉంటుందో చూసారా, అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్టోర్ అవుతుంది. అందుకే 8కి లెఫ్ట్ పాయింట్లో 5 పెట్టాం. అండ్ ఎక్కువ వాల్యూ ఉందనుకో, 8 కంటే ఎక్కువ వాల్యూ ఉందనుకో, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడతాం రైట్ సైడ్. సో ఈ రూట్ నోడ్కి ఎన్ని ఉన్నాయి చైల్డ్స్? ఇవి 2. అంటే 8కి 5, 11 చైల్డ్స్, అవునా? ఓకే. అండ్ ఈ 11కి ఇంకా ఎక్స్ట్రాగా ఏం లేవు, అంటే చిల్డ్రన్స్ ఏం లేవు. సో ఎక్కడతో స్టాప్ అయిపోయింది. ఇక్కడ చూడు, ఇక్కడ 5 ఉందా, 5కి మళ్ళీ చైల్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చైల్డ్స్? 2 ఉన్నాయి. 3, 7. 5 కన్నా తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్, 5 కన్నా ఎక్కువ ఉంటే రైట్ సైడ్. ఓకే. అండ్ ఈ పార్ట్ వదిలేస్తే 8, 11 పక్కన పెట్టేస్తే 5 అనేది ఇట్ సెల్ఫ్ ఒక రూట్ నోడ్ అవుతుంది. ఎవరికి రూటు? ఈ 2 చిల్డ్రన్కి ఇది రూట్. ఓకే. 3కి 7కి 5 రూట్. అండ్ 8కి చైల్డ్ అవుతుంది. 8కి 5, 11 చైల్డ్. 5 ఇట్ సెల్ఫ్ ఒక రూట్ అనమాట, ఎందుకంటే దానికి ఇంకా 2 చైల్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా మనం ఎంత పెద్దగానే సరే బైనరీ ట్రీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ బైనరీ ట్రీ. ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఏ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ బైనరీ ట్రీ వేర్ ఎవ్రీ నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీ కంటైన్స్ ఓన్లీ నోడ్స్ విత్ వాల్యూస్ లెస్ దాన్ ద నోడ్స్ వాల్యూ. అంటే దాని అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి నోడు రూట్ కన్నా తక్కువ ఉంటుంది. ఇంకో 8 కన్నా 5 తక్కువ, 5 కన్నా 3 తక్కువ. చూసారా? ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం తక్కువ వాల్యూస్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఎక్కువ వాల్యూస్ తీసుకుంటాం. అయితే బైనరీ సెర్చ్ ట్రీ. ఇంకో నెక్స్ట్ ఎవ్రీ నోడ్స్ రైట్ సబ్ ట్రీ. ఈ ఉన్నాయి చూసారా, ఈ నోడ్స్ అంటున్నాం కదా. సో దీన్ని నోడ్ అనొచ్చు, చిల్డ్రన్ అనొచ్చు, సబ్ ట్రీ అనొచ్చు, చాలా పేర్లు ఉంటాయి అనమాట. మనం ఎలాగన్నా పిలుచుకోవచ్చు. ఓకే. సో హై వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసి రైట్ సైడ్ పెడతాం. ఇప్పుడు 8 కన్నా ఎక్కువ 11 కదా, సో అందుకని చెప్పి రైట్ పెట్టాం. ఇక్కడ 7 ఉంది, 5 కన్నా ఎక్కువ కదా, సో ఇంకో 7 ఇక్కడ పెట్టాం అనమాట. ఓకే. సో ఇలాగే ఎందుకు పెట్టాం అన్నది మీకు క్వశ్చన్స్ అండ్ అలాగే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో కంగారు పడద్దు. అండ్ ఇక్కడ చూడండి, బోత్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ ఆల్సో బైనరీ సెర్చ్ ట్రీస్. ఆల్రెడీ చెప్పాను కదా, 5 ఇట్ సెల్ఫే సబ్ ట్రీ అని చెప్పాను, అవునా కదా? 5 ఇట్ సెల్ఫే నోడ్ అన్న, రూట్ నోడ్ అన్న. రూట్ అంటే ఇన్ ద సెన్స్ దాని కింద ఇంకా వాల్యూస్ ఉన్నాయి, కొన్ని వాల్యూస్కి అది హెడ్లా ప్రిటైన్ చేస్తుంది అని, అంతేనా? 5కి 11కి 8 రూట్ అలాగైందో, 3కి 7కి 5 రూట్ కదా. సో ఒక రూట్ లాగా యాక్ట్ చేద్దాం అనమాట. మిగతాకి పక్కన పెడితే కాసేపు 5 అనేది ఇట్ సెల్ఫ్ ఒక రూట్ అవుతుంది ఈ రెండింటికి. సో అదే చెప్తున్నాను అనమాట లాస్ట్ పాయింట్. బోత్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ ఆల్సో బైనరీ సెర్చ్ ట్రీస్. ఒకవేళ కింద ఇంకా వాల్యూస్ ఉంటే అవి కూడా రూట్ లాగే పనిచేస్తాయి అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈచ్ నోడ్ దగ్గర ఏమేమి ఉంటాయి? ఫస్ట్ డేటా ఉంటుంది, లెఫ్ట్ చైల్డ్ ఉంటుంది, రైట్ చైల్డ్ ఉంటుంది. ఇది ఒక నోడ్, దీని దగ్గర ఉన్న వాల్యూ అంతా 8. దీనికి ఒక లెఫ్ట్ చైల్డ్ ఉంది, దాని దగ్గర ఉన్న వాల్యూ అంతా 5. రైట్ చైల్డ్ ఉంది, వాల్యూ అంతా 11. ఓకే. అండ్ దీనికి ఇంకేమన్నా లెఫ్ట్ రైట్ ఉన్నాయి అంటే లైక్ సబ్ ట్రీస్ కానీ చిల్డ్రన్స్ కానీ లేవు కదా, సో నల్లు ఉంటాయి అనమాట. దీనికి ఈ 11 తర్వాత ఇంకా నల్లు ఉంటాయి. 5కి మళ్ళీ ఏమున్నాయి? 3, 7 ఉంది. సో 3 అనేది ఒక నోడ్ ఉంది, దానికి మళ్ళీ లెఫ్ట్ రైట్ అంటే 3 కింద ఇంకేం లేవు కదా, 3 తర్వాత ఇంకా వాల్యూస్ ఏం లేవు, 7 తర్వాత కూడా వాల్యూస్. దీనికి కూడా ఏంటంటే ఏమి ఉండవు అనమాట. ఓన్లీ 5కి 3, 7 అనేవి లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ కింద సేవ్ అయి ఉంటాయి. ఓకే. సో ఇది నోడ్స్ అంటే జస్ట్ ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నోడ్ అంటాం అంతే. ఇప్పుడు కామన్ టర్మ్స్ ఏముంటాయి చూద్దాం. లీఫ్ నోడ్.
ఏ నోడ్ విత్ నో చిల్డ్రన్. ఈ పిక్చర్లో లీఫ్ నోడ్స్ అంటే ఏంటి? నో చిల్డ్రన్ అంట. చిల్డ్రన్ లేకపోతే అది లీఫ్ నోడ్ అవుతుంది, అంతేనా? సో ఇటు సైడ్ చూసుకుంటే 11కి ఏ చిల్డ్రన్స్ లేవు, 8కి 11 ఉంది, బట్ 11కి ఏ చిల్డ్రన్స్ లేవు. సో ఇది లీఫ్ నోడ్ అంటే ఎడ్జ్ చివరిది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3, 7. 3కి 7కి కూడా కింద చిల్డ్రన్స్ ఏం లేవు, అవే వాటితో లాస్ట్ ఆగిపోయింది అక్కడతో. సో అందుకని చెప్పి 3, 7, 11 అనేవి ఈ పర్టికులర్ బైనరీ సెర్చ్ ట్రీకి లీఫ్ నోడ్స్ అనమాట. ఓకే, టెర్మినాలజీ గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే పొద్దున్న మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇదే వర్డ్స్ వాడుతున్నాం కదా, సో అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే, మళ్ళీ ఇది ఏదో చెప్తున్నాడు మనకి అర్థం కావట్లేదు అనుకుంటారు. సో ఫస్ట్ ఈ టెర్మినాలజీ కొంచెం అలవాట్ అయిపోయింది అనుకో, రేపు నుంచి క్వశ్చన్ చూసినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం అన్నమాట ప్రతిదీ కూడా నేను చెప్పేది. నెక్స్ట్ హైట్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ రూట్ టు ద డీపెస్ట్ లీఫ్. ఎడ్జ్ అంటే ఇక్కడ గీస్తున్నాం కదా లైన్, ఇది ఒక ఎడ్జ్, దీనికి కనెక్షన్ ఉందా? ఒక ఎడ్జ్. సో ఇందులో డీపెస్ట్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నట్టు? ఇదిగో ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తున్నా, లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది 8 అన్నది ఎక్కడ ఉంది? టాప్ అంటే రూట్ నోడ్ కదా, లెవెల్ 0లో ఉంది. ఫస్ట్ ఉన్నది లెవెల్ 0. ఒక స్టెప్ కిందకి వచ్చిందా? ఈ 5, 11 చూసారా? ఇది వచ్చేసి లెవెల్ 1, ఇది వచ్చేసి లెవెల్ 2. అలా ఎన్ని కిందకు ఉంటాయో అన్ని లెవెల్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ అంటే ఏం చెప్తాం? ఈ హైట్ అంటే ఎలా చెప్తాం? ఈ లెవెల్స్ బట్టి చెప్పొచ్చు, లేదా ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఎడ్జెస్ కౌంట్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఇంకో ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. సో దీంతో ఏమైంది? చివరికి మీట్ అవుతున్నాం. ఎలా చూసినా సరే హైయెస్ట్ చూడండి 8, 5, 3 అంటే ఇది ఒకటి, ఇది రెండు ఎడ్జెస్ ఉన్నాయి. ఇంకొక వే చూద్దాం, 8 నుంచి 5, 5 నుంచి 7, ఇది కూడా 2 లెంత్. ఓకే, తర్వాత 8 నుంచి 11, 1. ఏది ఎక్కువ ఉంది? 2. అంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ యొక్క హైట్ వచ్చేసి 2 అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 కన్నా తక్కువ వాల్యూ 6 ఇచ్చాను, అది ఎక్కడ ప్లేస్ చేస్తాం? 7కి కింద యాడ్ చేస్తాం లెఫ్ట్కి, ఎందుకంటే 7 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు హైట్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అదే 8 నుంచి 5కి, 5 నుంచి 3కి 2 ఎడ్జెస్ ఉన్నాయి. తర్వాత చూడు 8 నుంచి 5కి, 5 నుంచి 7కి 2, 7 నుంచి మళ్ళీ కింద 6 అన్నాం కదా, దానికి ఒక ఎడ్జ్ ఉంటుంది, మొత్తం 3. ఇప్పుడు హైట్ ఎంత అయినట్టు? 3. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకున్న హైట్ అన్నది. నెక్స్ట్ ఫుల్ బైనరీ ట్రీ. ఇది ఎప్పుడు అంటే లైక్ ఒక బైనరీ ట్రీని ఫుల్ బైనరీ ట్రీ ఎప్పుడు అంటాం అంటే ఎవ్రీ నోడ్ హ్యాస్ 0 or 2 చిల్డ్రన్. ఇది ఫుల్ బైనరీ ట్రీయా కాదా? ఇది ఫుల్ బైనరీ ట్రీ, ఎందుకంటే దీనికి చిల్డ్రన్స్ ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ లీఫ్ నోడ్కి చిల్డ్రన్స్ లేవు. అంటే దీనికి ఎక్స్ట్రాగా ఒకటే ఉందనుకో, అది ఫుల్ అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు 11కి ఒకే ఒక ఎక్స్ట్రా నోడ్ అంటే చైల్డ్ నోడ్ ఒకటే ఉందనుకో, మామూలుగా ఇక్కడ 5కి చూడండి 2 ఉన్నాయా, ఇలా 11కి 2 ఉంటే ఫుల్ అవుతుంది. ఒకటే ఉందనుకో ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి 5కి 2 ఉన్నాయి అండ్ ఈ 3కి 7కి కూడా ఎక్స్ట్రాగా ఏం లేవు, అక్కడతో స్టాప్ అయిపోయినాయి. ఓకే, ఒకవేళ ఈ 3కి కానీ 7కి కానీ ఒకటి ఎక్స్ట్రా లెఫ్ట్ నోడ్ కానీ రైట్ నోడ్ కానీ చిల్డ్రన్ నోడ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు కూడా మనకి ఫుల్ బైనరీ ట్రీ అయితే అవ్వదన్నమాట. అంటే ఎలా ఉండాలంటే అయితే ఈ నోడ్స్కి 2 ఉండాలన్నమాట, లెఫ్ట్ రైట్ ఉండాలి, 2 చైల్డ్స్ ఉండాలి, లేదంటే 2 ఉండకూడదు. ఓకే, ఎదురు ఇది లీఫ్ నోడ్ అయినా అవ్వాలి, లేదంటే 2 చిల్డ్రన్స్ని లేదా లైక్ 2 చిల్డ్రన్స్ని ఎదురు ఇది లీఫ్ నోడ్ అయినా ఉండాలి, లేదంటే 2 చిల్డ్రన్స్ని క్యారీ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఫుల్ బైనరీ ట్రీ అంటాం. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఆల్ ఇంటర్నల్ నోడ్స్ హ్యావ్ 2 చిల్డ్రన్ అండ్ ఆల్ లీవ్స్ ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్. ఈ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో, పాయింట్ అర్థమైందా మీకు? పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఆల్ ఇంటర్నల్ నోడ్స్ హ్యావ్ 2 చిల్డ్రన్, ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్ లీవ్స్ ఆర్ అట్ ద సేమ్ లెవెల్. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే 11కి కూడా 2 చైల్డ్స్ ఉండాలి అండ్ 2 చైల్డ్స్ ఉన్నప్పుడు ఇంకా దానికి ఎక్స్ట్రా ఇంకేం యాడ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 11కి ఇక్కడ 10 ఒకటి 12 ఒకటి ఉంది, యాడ్ చేసాం. కింద 3, 7, 10, 12 ఉంటాయి, అవునా? ఇవి 4 కూడా ఒకే లెవెల్లో ఉంటాయి. ఇంకో ఇది లెవెల్ 0, 5, 11 వచ్చేసి లెవెల్ 1, మిగతా 4 వచ్చేసి అక్కడ లెవెల్ 2లో ఉంటాయి. అక్కడతో స్టాప్ అయిపోయినాయి, ఎక్స్ట్రాగా ఒకటి కింద కొనడం అలాంటివి ఏం లేవు, అక్కడతో కరెక్ట్గా కట్ అయిపోయినాయి అనమాట. సో అది అప్పుడు ఏమవుతుంది? పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఇవి అర్థమైనా అనుకుంటున్నాను కాన్సెప్ట్స్ అనేవి. అండ్ ఇందులో మనకి ట్రావర్సల్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ మనం ట్రావర్స్ చేసినప్పుడు
కొన్ని వేస్ అయితే ఉంటాయి. ట్రావర్స్ అంటే ఇన్ ద సెన్స్ మనం ట్రావెల్ చేయడమే. ఓకే, ట్రావర్స్ అంటే ట్రావెల్ చేయడం అనుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు అది ఎలా వర్క్ అవుతుందని చెప్తాను చూడండి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. బైనరీ సెర్చ్ ట్రీ అనగానే మీకు ముందుగా వినబడే పదాలు వచ్చేసి ఇవే. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ అంటే నేను ఇక్కడ రాసాను చూడు, ఎల్ఎన్ఆర్, ఎన్ఎల్ఆర్, ఎల్ఆర్ఎన్. ఇవన్నీ ఏటి బ్రో అంటే లెఫ్ట్ నోడ్, నోడ్, రైట్ నోడ్. నోడ్ ఇక్కడ చూడు, ప్రీ ఆర్డర్ అంటే నోడ్, లెఫ్ట్, రైట్. పోస్ట్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రైట్, నోడ్. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ చూద్దాం. ఎలా ట్రావర్స్ చేస్తామంటే మనం లెఫ్ట్, నోడ్, రైట్, దీనికి మళ్ళీ. సో ఇన్ ఆర్డర్లో మనం ఎలా ట్రావెల్ చేస్తామంటే, ఎలా సర్చింగ్ స్టార్ట్ చేస్తామంటే లెఫ్ట్ నోడ్కి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళి రూట్కి వెళ్తాం, లెఫ్ట్, రూట్, రైట్. మనం నోడ్ అనుకోవచ్చు, రూట్ అనుకోవచ్చు, ఎల్ఆర్ అనుకున్నా పర్లేదు. మీకు క్లారిటీ ఉండకోవచ్చు అంటే ఎన్ కింద రాసిన అనమాట. ఎన్ అంటే నోడ్. ఓకే, సో లెఫ్ట్, నోడ్, రైట్, అలా సర్చింగ్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రీ ఆర్డర్. నోడ్, లెఫ్ట్, రైట్ అంటే ఎలాగంటే నోడ్, లెఫ్ట్, రైట్. ఇక్కడ లెఫ్ట్ ఇంకా వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఇంకో మళ్ళీ ఇందులోకి వెళ్తాం. లెఫ్ట్, నోడ్, లెఫ్ట్, రైట్, సర్చింగ్ అలా చేస్తాం. ఇది ఇప్పుడు నేను నోట్తో అయిపోతే కాకుండా మీకు కోడ్ రాసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే చూపించడం చాలా ఈజీ, మీకు చేసి చూపించడం కొంచెం అంటే లైక్ ప్రాక్టికల్గా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలా జస్ట్ ఈ మౌత్ యూజ్ చేసి చెప్పడం వల్ల అంత క్లారిటీ రాదనమాట. బట్ ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, ఇంకోటి వచ్చేసి అంటే పోస్ట్ ఆర్డర్ అనమాట. పోస్ట్ ఆర్డర్ అంటే ఇన్ ఆర్డర్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే లైక్ పోస్ట్ ఆర్డర్ ఏంటంటే ప్రీ ఆర్డర్కి రివర్స్లో ఉంటుంది అనమాట. మామూలుగా ఫస్ట్ మనం ప్రీ ఆర్డర్లో నోడ్ ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత లెఫ్ట్, రైట్కి వెళ్తాం. కాకపోతే ఇక్కడ అంటే ఫస్ట్ లెఫ్ట్, రైట్, తర్వాత నోడ్కి వెళ్తాం. అంటే 3, 7, 5, 5, 11, 8 అలా వెళ్తాం అనమాట సర్చింగ్ అనేది. సో జస్ట్ వెతికే విధానం మారుతుంది. ఒకటి ముందు నుంచి చదువుతాం, ఒకటి చివరి నుంచి చదువుతాం, ఒకటి మధ్యలో నుంచి చదువుతాం. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లెవెల్ ఆర్డర్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే బిఎఫ్ఎస్ యూజింగ్ క్యూ మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో అది మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ బైనరీ సెర్చ్ ట్రీలో బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఎలా చేస్తామని చెప్తాను చూడు. సర్చింగ్ ఎలా చేస్తావు చూడు. ఫస్ట్ రూట్ దగ్గర స్టార్ట్ చేస్తావు. ఇఫ్ ద వాల్యూ ఈక్వల్స్ ద రూట్ వాల్యూ, రిటర్న్ ద నోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఇప్పుడు దాకా చూసింది ఏంటి, ఫస్ట్ రూట్ నోడ్ ఏముంది, 8 ఉంది. మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ కూడా 8 అనుకో. సో వాల్యూ ఏమవుతుంది, రూట్ వాల్యూ ఈక్వల్ అయిపోతుంది కదా, మనం కావాల్సిన వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు డైరెక్ట్ ఆ నోడ్ రిటర్న్ చేస్తాం. కోడ్లో ఎలా చేస్తాం చెప్తుంది అంతే, జస్ట్ ఒక బేసిక్ ఓవర్ వ్యూ, ఎక్కువ కంగారు పడిపోకండి. ఓకే, ఇఫ్ ద వాల్యూ ఇస్ లెస్ అంటే ఆ రూట్ నోడ్తో కంపేర్ చేసుకుంటాం, మనం సెర్చ్ చేయాల్సిన వాల్యూని కంపేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకోవాలనుకుంటున్నా. సో 5 అనేది ఏంటి, 8 కన్నా తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ సబ్ ట్రీకి లైక్ మూవ్ అవుతాం అనమాట. మూవ్ అయ్యి మనం అక్కడ సెర్చింగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రూట్ దగ్గర స్టార్ట్ అవుతాం. రూట్ కన్నా తక్కువ ఉందనుకో లెఫ్ట్ సైడ్ వెళ్తాం, రూట్ కన్నా ఎక్కువ ఉందనుకో మనం సెర్చ్ చేసిన వాల్యూ రైట్ సైడ్ వెళ్తాం. ఓకే, లెఫ్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చిందో చూసుకుంటాం. ఇక్కడ ఏమైంది, ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్ అయిపోతే రిటర్న్ చేసేస్తాం. లేదు ఇక్కడ ఈక్వల్ అవ్వదు అనుకో, మనం సెర్చ్ చేయాలనుకుని 3 వాల్యూ అనుకో, మళ్ళీ దీనికన్నా అంటే లైక్ మనం సెర్చ్ చేసే వాల్యూ తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఎక్కడ దిక్కునా మనకి లెఫ్ట్ సైడ్ దొరుకుతుంది అనమాట ఆ వాల్యూ అన్నది. ఎందుకంటే తక్కువ ఎక్కువ చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 కావాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను, 8 కన్నా ఎక్కువ తక్కువ, 7 తక్కువ. సో 8కి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, 5 ఉంది. ఇప్పుడు ఇది తక్కువ ఎక్కువ, 7 కన్నా 5 తక్కువ అంటే దాని అర్థం ఏంటి, 5 కన్నా 7 ఎక్కువ అని కదా. ఎక్కువ అంటే ఎక్కడికి వెళ్ళాలి, 5 దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ వెళ్ళాలి. రైట్కి వెళ్ళగానే మనకి ఎక్కడ ఏం దొరికింది, ఇక్కడ 7 దొరికింది. ఇలా మనం సెర్చింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ దీని టైం కాంప్లెక్స్ వచ్చేసి యావరేజ్ కేసులో. అంటే లైక్ మనకి ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి చెప్పలేదు, జస్ట్ నార్మల్గా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇందులో ఏంటంటే మనం యావరేజ్ కేసు, వరస్ట్ కేసు అని ఉంటుంది అనమాట. అంటే అన్ని కోడ్లు ఒకే టైం కాంప్లెక్సిటీ ఫాలో అవ్వు, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. యావరేజ్ కేసు, వరస్ట్ కేసు, బెస్ట్ కేసు అని ఉంటాయి. ఓకే, యావరేజ్గా ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్కి యావరేజ్ కేసే రన్ అవుతుంది. వరస్ట్ కేసు అంటే ఇంకా తప్పదు అన్నప్పుడు ఏంటంటే మొత్తం అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి యావరేజ్ కేసులో మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే ఆఫ్ లాగిన్. ఎందుకంటే సగం అయిపోతుంటుంది కదా, సేమ్ మనకి బైనరీ సెర్చ్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి సేమ్ టైం కాంప్లెక్సిటీ వాడతాం అనమాట. ఆఫ్ లాగిన్లో అయిపోతుంది. వరస్ట్ కేసులో మనకి అన్ని నోట్స్ చెక్ అవుతాయి. ఇది ఏ కేసులో ఏంటంటే ఇది స్క్యూడ్ ట్రీ అంటారు అనమాట. స్క్యూడ్ ట్రీ అది కూడా మీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తాను. సో ఇదనమాట స్క్యూడ్ ట్రీ అంటే ఇది.
ఓన్లీ ఇలా లెఫ్ట్గా ఉంటాయి లేదా ఓన్లీ రైట్గా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అండ్ వచ్చేసి రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అనమాట. ఓకే, సో ఇలాగే ఉంటాయి. ఇంక రైట్ వాల్యూస్ రైట్ నోడ్స్ ఏమి ఉండవు లేదా లెఫ్ట్ నోడ్స్ ఉండవు. సో దీన్ని స్క్యూడ్ ట్రీ అంటారు అనమాట. సో ఇది సర్చింగ్ అనేది. ఇన్సర్షన్ చూడు, సిమిలర్ టు సెర్చ్ ఫైండ్ అంటే లైక్ ఇంచుమించు ఇలాగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కరెక్ట్ ప్లేస్కి వెళ్తాం. సో అక్కడికి ఎంతో చెక్ చేసుకుని ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసేస్తాం అనమాట. చూడండి, ఫైండ్ ద కరెక్ట్ ప్లేస్ వేర్ ద నోడ్ షుడ్ రిసైడ్, ఎన్ష్యూర్ ద ఆర్డరింగ్ ప్రాపర్టీస్ మెయింటైన్, ఇన్సర్ట్ ద న్యూ నోడ్ యాజ్ ఎ లీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఎలా అంటే 9 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. 9 ఈ పర్టికులర్ ట్రీలో 9 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ కంపేర్ చేస్తా రూట్ నోడ్తో. 8 అనేది తక్కువ ఎక్కువ? తక్కువ. సో 9 ఎక్కువ కాబట్టి 8 కన్నా ఏం చేస్తున్నావు, రైట్ సైడ్ వస్తా. రైట్ సైడ్ వచ్చింది 11 ఉంది. 11తో కంపేర్ చేశాను. 11 కన్నా 9 ఎక్కువ తక్కువ? తక్కువ. సో 11కి లెఫ్ట్ నోడ్ ఉందా? లేదు. రైట్ నోడ్ ఉందా? లేదు. ఏం చేస్తాను, 9కి వచ్చి ఈ 11కి నోడ్ కింద యాడ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, లీఫ్ నోడే కదా అది, దాని కింద ఇంకా చిల్డ్రన్స్ ఏమి ఉండవు. 11 తర్వాత దాంతో లాస్ట్ కదా. సో ఆ 9కి వచ్చి ఈ 11కి లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఇన్సర్షన్. నెక్స్ట్ డిలీషన్. ఎలా అంటే 3 పాసిబుల్ సినారియోస్ ఉంటాయి అనమాట డిలీషన్లో. నోడ్ ఈజ్ ఎ లీఫ్, ఒకవేళ ఎడ్జ్లో ఉంటే కనుక రిమూవ్ చేసేయచ్చు. ఒకవేళ నోడ్ అంటే మనం డిలీట్ చేయాలనుకున్న నోడు చిల్డ్రన్గా ఉందనుకో, ఫస్ట్ ఏం చేయాలి, రీప్లేస్ ద నోడ్ విత్ ఇట్స్ చైల్డ్. ఆ చైల్డ్ వాల్యూ తీసుకుని మనం రీప్లేస్ చేయాలన్నమాట. ఓకే, నోడ్ హ్యాస్ ఒకవేళ 2 చిల్డ్రన్ ఉంటే, ఒక చైల్డ్ ఉంటే పర్లేదు. ఒక చైల్డ్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11కి ఇక్కడ 9 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసేయాలి. 11 తీసేయాలంటే దీనికి ఇక్కడ ఇంకేముంది, 9 ఒకటే ఉంది. ఈ 9 పట్టుకొచ్చి ఇక్కడ పెడేస్తాం పైన, అంతే. 9ని పట్టుకొచ్చి ఈ 11 ప్లేస్లో పెడేస్తాం. ఓకే, సో ఇది ఒక చైల్డ్ ఉన్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ 2 చైల్డ్స్ ఉంటే ఏం చేయాలి చెప్తా చూడు. ఇదిగో, నోడ్ హ్యాస్ 2 చైల్డ్స్. 2 చైల్డ్స్ ఉంటే ఫైండ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఆర్ ప్రిడిసెసర్, కాపీ ఇట్స్ వాల్యూ టు ద నోడ్ అండ్ దెన్ డిలీట్ ద సక్సెసర్. ఎందుకు ఇది అసలు ఏం చెప్పాడంటే లైక్ దీనికన్నా తక్కువ ఉండాలి, ట్రూ. సో ఈ రెండిట్లో ఏం పిక్ చేసుకుంటావు, 3 7? నువ్వు ఎలా చేసినా పర్లేదు, ఎందుకంటే ఈ 5 రిమూవ్ చేసి ఎయిదర్ యూ కెన్ గో ఫర్ 3 ఆర్ యూ కెన్ గో ఫర్ 7. అదేంటి బ్రో మరి తేడా వచ్చేది కదంటే, ఏం తేడా వస్తుంది చెప్పండి. 3 అనేది 8 కన్నా తక్కువ, ఇక్కడ పెట్టేశాను. 3 కన్నా ఎక్కువ 7 ఉంది కాబట్టి ఇంకో కరెక్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, లేదు పోనీ 7 చూస్ చేసుకుంటే ఇంకో 7 పట్టుకెళ్ళి ఇక్కడ పెడతావు. 7కి 3 తక్కువ కదా, సో ఇది కూడా కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఎలాగైనా చేయొచ్చు. ఒకవేళ ట్రీ పెద్దగా ఉంటే మనం కొంచెం కేర్ఫుల్గా వాల్యూస్ అయితే పిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ట్రావర్సల్ ఇది ఆల్రెడీ నేను అందాక పైన చెప్పేశాను. అంటే లైక్ ఇక్కడ నేను విడిగా రాశాను అనమాట. ఇన్ ఆర్డర్, పిట్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ చెప్పేశాను. సో ఐ లైక్ టు స్కిప్ అనమాట ఈ టాపిక్. అండ్ చూడండి టైం కాంప్లెక్సిటీస్, బిఎస్టీకి టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటాయి చూడండి. సర్చింగ్ మ్యాక్సిమం అన్నింటికి కూడా సర్చింగ్ ఇన్సర్ట్ డిలీషన్ కూడా O ఆఫ్ లాగ్ ఎన్. వర్స్ట్ కేసులో O ఆఫ్ ఎన్ అంటే అన్ని నోట్స్ చెక్ అవుతుంటాయి. అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ హెచ్ బేస్డ్ ఆన్ ద హైట్ అనమాట. ఓకే, ఇందాక వాళ్ళు మీకు హైట్ గురించి చెప్పాను. ఎలా హైట్ అనేది చేస్తాం, ఆ లెవెల్స్ బట్టే కదా. ఆ లెవెల్స్ అండ్ ఎడ్జెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ఉన్నాయో కింద వరకు ఎన్ని ఎడ్జెస్తో కలిపి మనకి బిఎస్టీ ఫామ్ అవుతుందో అది హైట్ అనమాట. సో స్పేస్ వచ్చేసి ఎంత హైట్ ఉందో అంత స్పేస్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు చూడు అడ్వాంటేజెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ యూస్ కేసెస్ ఏంటంటే ఎఫిషియెంట్ సర్చింగ్. మామూలుగా ఏంటంటే మనకి అన్ని ఆర్డర్లు ఉంటాయి కాబట్టి చాలా ఎఫిషియెంట్గా సర్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. సర్చింగ్ కానీ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేయొచ్చు. డైనమిక్గా చెక్ చేసుకోవడానికి ఈ లైక్ బిఎస్టీస్ అయితే యూస్ చేస్తాం అనమాట. అండ్ సార్టింగ్. ఇన్ ఆర్డర్ ట్రావర్స్లో బిఎస్టీ రిటర్న్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. మనం ఇన్ ఆర్డర్ ట్రావర్స్లో చేస్తే కనుక ప్రతి ఎలిమెంట్ కూడా ఒక సార్టెడ్ ఆర్డర్లో మనకు వస్తాయి అనమాట వాల్యూస్ అన్నీ కూడా. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇందులో ఈ టాపిక్లో అడ్వాన్స్డ్గా వెళ్తే మనకి ఏముంటాయంటే చూడు, ఏవిఎల్ ట్రీస్ అని ఉంటాయి, తర్వాత రెడ్ బ్లాక్ ట్రీస్ అని ఉంటాయి. సో ఇవి చాలా అంటే లైక్ మనకి ఇవి బేసిక్ స్ట్రాంగ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది బిఎస్టీ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రేపటి నుంచి మనం బిఎస్టీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో నేను చదువుకోవడానికి అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒక్కసారి మీరు వెళ్ళి మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్తో చదవండి. చదివిన తర్వాత రేపటి నుంచి క్వశ్చన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అనమాట, సాల్వ్ చేస్తుంటారు. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంటాయి. ఓకే, సో ఇంతవరకు వీడియో చూసినట్టయితే తప్పకుండా లైక్ అనేది ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.